ఈ రోజు స్పెషాలిటీ ఏంటండి చెప్పండి? మే 3 యొక్క ప్రత్యేకత ఏంటండి? ఇంతసేపు నేను చెప్పుకుంటున్నాం కదా, అసలు ప్రత్యేకత ఏంటి ఈరోజు? ప్రపంచ నవ్వుల దినోత్సవం. ప్రతి సంవత్సరము మేలో వచ్చేటువంటి మొదటి ఆదివారాన్ని మనం ప్రపంచ నవ్వుల దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి ఈ సందర్భంగా మరి నవ్వుని మనం జంధ్యాల గారు ఏమన్నారో మనందరికీ తెలుసు. నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వలేకపోవడం రోగం అని అన్నారు. మరి ఈరోజు ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవ సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఆనందో బ్రహ్మ కార్యక్రమంలో ముందుగా పాలపత్తి శ్రీనివాసరావు గారిని ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారి పరిచయాన్ని ఒక్కసారి ప్రేక్షకులకి పరిచయం చేసుకోవాల్సి. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆనందో బ్రహ్మ పేరుతో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ వారి సారథ్యంలో మొగిలి ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈనాడు సభాధ్యక్షులుగా చైర్మన్ ఇమ్మడి సిల్వర్ గ్రూప్ శ్రీ ఇమ్మడి రమేష్ గారిని వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనులే నేపథ్యంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇమ్మడి రమేష్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గారిని వేదిక మీదికి సగౌరవంగా సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. మరి మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. మరి విశ్వనట సామ్రాట్ మరియు రేలంగి అవార్డులు సాధించి స్వశక్తితో 41 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మనందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మన మన హాస్యరత్న శ్రీ బాబు మోహన్ గారిని వేదిక మీదికి మీ అందరి కరతాళ ధ్వనులే నేపథ్యంగా వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. విశ్వ కళారత్న విశ్వ నట సామ్రాట్ ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ నవ్వుల రారాజు మన ముందుకి రావడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ, తర్వాత మనకు ఇలాంటి గౌరవ అతిథిగా వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఖమ్మం కళాగుమ్మం అంటారు. ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డాక్టర్ కవి యాకూబ్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానించడం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ, సీనియర్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ శ్రీ కుంభం రమేష్ బాబు గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ వెలుగు నాగార్జున గారిని డిప్యూటీ డైరెక్టర్ వారిని కూడా సగౌరవంగా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం. మరి ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ మొగిలి ఎంటర్టైన్మెంట్స్ వ్యవస్థాపకులు శ్రీ మొగిలి వెంకటేశ్వర్లు గారిని, మొగిలి గుణకర్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే స్టార్ట్ చేస్తాము. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో ఈ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. సన్మాన గ్రహీత గారు, అదేవిధంగా సభాధ్యక్షుల వారు, మిగతా అతిథులందరూ కూడా జ్యోతి ప్రజ్వలకు రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి ప్రయాణించేదానికి చిహ్నంగా మనము జ్యోతిని చెప్పుకుంటాము. మరి ఈరోజు మన అందరి జీవితాల్లో నవ్వులతో వెలుగులు పూయించేటువంటి మన హాస్యరత్న మన బాబు మోహన్ గారి చేతుల మీదుగా, అలాగే ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఈరోజు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. ओम दीपं ज्योति परब्रह्म दीपात्मा दीपसंभव दीपेन साज्यते सर्वं संज्ञा दीप नमोस्तुते। ओम गणानान्ता गणपतिं हवामहे कविं कवीनामुपस्त्रमस्तमं ज्येष्ठराजां ब्रह्मणस्पद आनस्वन्नोतिभिः साधनम्। ओम नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः।
ఓం రాజాదిరాజాయ ప్రసహే సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాంకమహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. ముందుగా ఈరోజు డాక్టర్ బాబు మోహన్ రావు గారికి, యాక్చువల్గా బాబు మోహన్ గారు సినీ ఫీల్డ్కి వచ్చి 41 సంవత్సరాలు. యాక్చువల్గా మొన్న బాబు మోహన్ గారిది బర్త్డే కూడా జరిగింది. ఇంతవరకు బాబు మోహన్ గారు ఎప్పుడు కూడా నేను బర్త్డే ఎక్కువ పబ్లిక్లో చేసుకోలేదన్నారు. కాకపోతే మాకు ఒక అవకాశం ఇచ్చి బర్త్డే జరుపుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు ఆనందో బ్రహ్మ ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఇలా నిజంగా చెప్పాలంటే నేను ఒక బిజినెస్ మెన్, ఈరోజు ఇంతమంది కళాకారులను చూస్తున్నంటే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మాకు చాలామంది మిత్రులు చెప్తుంటారు, నవ్వుతుంటే మనకు ఆరోగ్యంతో మనకు లైఫ్ అనేది నవ్వడంతో లైఫ్ ఎక్కువ పెడుతుంది అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే బాబు మోహన్ గారు వాళ్ళ సినీ పరిశ్రమతో ఆయన నవ్వించుకుంటూ ఎంతో మంది లైఫ్ను ఇంప్రూవ్ చేసిండు, లైఫ్ను పెంచిండు. రియల్గా సార్ మిమ్మల్ని దలుచుకుంటేనే మాకు నవ్వు వస్తుంది సార్. రియల్గా చెప్పాలంటే ఆఖరికి మా మనవడు మొన్న ఒక ప్రోగ్రాంలో బాబు మోహన్ గారు కలిశారు. మా అబ్బాయికి 7 years. బాబు మోహన్ గారు అని చెప్తే మొబైల్ తీసి నా మొబైల్ తీసుకొని బాబు మోహన్ గారి ఫోటోలు తీసి చూపిస్తున్నారు అండ్ యూట్యూబ్లో ఓపెన్ చేసి. అంటే మీ పేరు చెప్తేనే మా అందరికీ బాగా నవ్వు వస్తుంది. నవ్వడంతో మాకు అందరికీ లైఫ్ ఇంప్రూవ్ చేశావు. అందులో బాబు మోహన్ గారికి ఒక 2 అవార్డ్స్ రావడం కూడా చాలా పెద్ద ఎత్తున మంచిది. విశ్వ నట సమ్రాట్ ఒకటి అండ్ రేలంగి, ఈ 2 అవార్డులు కూడా రియల్గా సార్ మీకు మేము మా ఫంక్షన్లో రావడము, అది కూడా సార్కు తెలియకుండా రావడం, అది ఇంపార్టెంట్. ఫంక్షన్లోనే తెలిసింది. రియల్గా మేము చాలా హ్యాపీ అవుతున్నాం సార్ ఈ ప్రోగ్రాంతో. ఈ ప్రోగ్రామ్ని రియల్గా మొగిలి గ్రూప్ వాళ్ళు, నాకు మొగిలి అంటే కూడా సార్ ఈరోజే మిమ్మల్ని మీ గురించి వింటున్నాను. చాలా గుడ్ సార్, మంచి ప్రోగ్రామ్. మీ అబ్బాయి కూడా చాలా మంచి డ్యాన్స్ చేశారు. రియల్గా మీరు నాది కూడా నల్లగొండ జిల్లా చిట్యాల విలేజ్ అండి, అంటే ఖమ్మం నల్లగొండ దగ్గరే. రియల్గా మీ అందరినీ కలవడానికి ఈరోజు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. కళాకారులతో ఉన్నామంటే కూడా అదొక మాకు విలువతో కూడింది ఉంటుంది. రియల్గా పేరున ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ నాయుడు సత్యనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర హస్తకళ సంస్థ చైర్మన్గా వచ్చారు. రావడమే కాదు, మీరు దంపతులతో వచ్చారు. అమ్మ మీకు కూడా నమస్కారం అమ్మ. రియల్గా సార్ మిమ్మల్ని కలవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఈరోజు ముఖ్య అతిథులు, ఆత్మీయ అతిథులు, ప్రత్యేక అతిథులు పేరున అందరికి కూడా రియల్గా మీ అందరికి కూడా మా ఇమ్మడి గ్రూప్ నుంచి వందనాలండి. మా సత్యనారాయణ గారిని మాట్లాడాల్సింది, ఈనాడు ముఖ్య అతిథిగా మాట్లాడాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. సభాధ్యక్షులు ఇమ్మడి రమేష్ గారు, ముఖ్య అతిథి కంటే కూడా అత్యున్నతమైనటువంటి వ్యక్తి మన బాబుమోహన్ గారు, డాక్టర్ బాబుమోహన్ గారు. ఖమ్మం జిల్లాలో ఆనాడు నుంచి ఈనాటి వరకు ఎంతోమంది, అంతకుముందు సత్యేంద్ర కుమార్ వీళ్ళందరూ కూడా నాటకాలు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. కానీ ఇంత గొప్ప నటుడుగా పేరుగాంచినటువంటి మన సోదరులు బాబుమోహన్ గారికి ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వల్లం రమేష్ గారు అండ్ మా మిత్రుడు, మా ఊరు పక్కనే తాటిపూడిలో ఉన్నటువంటి
వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా అంటే చాలా చిన్నవాళ్ళు వీళ్ళు. ఆ, అప్పుడు నేను ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని నేను. ఆ రోజులలో వీళ్ళందరూ కూడా విద్యార్థులు. అదృష్టవశాత్తు ఇవాళ మీ అందరి ముందు కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి మిత్రులు, అలాగే ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడే వారు రామరాజు గారు వెళ్ళిపోయినట్టుంది బయటికి. అలాగే యాకూబ్ గారు గురించి నాకు బాగా తెలుసు, కాకపోతే ప్రత్యక్షంగా మాకు ఇద్దరి మధ్యలో పరిచయాలు లేవు, కానీ వారు మంచి కవి. ఖమ్మం జిల్లా అంటే వారికి ఎనలేనటువంటి ప్రేమ. ఇవాళ వారిని కలుసుకోవడం కూడా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, వేదిక ముందున్నటువంటి కళాకారులకి, అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి గొప్ప వ్యక్తులకి ఇంకా పెద్ద గౌరవం ఇవ్వాలి. దురదృష్టవశాత్తు మన ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఉన్నాం, కానీ ఇంత గొప్ప కళాకారుణ్ణి మనం ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం సత్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే టైం తక్కువ ఉంది కాబట్టి నవ్వుల ప్రపంచంలో, నవ్వుల దినోత్సవంలో రమేష్ గారు వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వంలో బాబు మోహన్ గారికి తప్పనిసరిగా మంచి అవార్డు అయితే ఇప్పించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తికి మొన్ననే గద్దర్ అవార్డ్స్లో రావాల్సి ఉండే, ఆనాడు ఎందుకు రాలేదు ఏమిటి అనేది పక్కన పెడితే నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్ లోపల రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఉన్నతమైనటువంటి స్థానం మాత్రం తప్పనిసరిగా దక్కుతుంది. దానికి ఆ బోర్డుకు చైర్మన్ కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు బాబు మోహన్ గారి సోదరుడే. వాళ్ళ అన్నయ్య అనంతరాముల వారి కాడి నుంచి వీళ్ళంతా మంచి మిత్రులు. అదృష్టవశాత్తు ఇవాళ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో వారు ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా చేస్తూ ఉన్నారు. వారి దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్తాం. ఇంకా గౌరవం ఇవ్వాల్సింది ఎందుకు లేట్ అయిందో కూడా అతి కొద్ది రోజులలో బాబు మోహన్ గారికి తెలియజేస్తాం. అలాగే ఇమ్మడి గోల్డ్స్ వీరికి కూడా కళలయందు మా దగ్గర తెలంగాణ రామారావు గారని ఉండేవాడు, తెలంగాణ కాళ్ళరామారావు గారని ఆ రోజులలో జ్యోతిలక్ష్మి గారు వాళ్ళ ఇంటికి వచ్చింది. మంచి కళాకారుడు, మంచి వ్యాపారస్తుడు. వీరిని చూస్తుంటే నాకు వారే గుర్తుకొస్తుంది వాస్తవంగా. అంటే మా ఖమ్మం జిల్లాలో ఆనాడు ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి వనరులలో కాళ్ళరామారావు గారు అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. అట్లనే వీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎందానికి అన్న చెప్తున్నారు 100వ షోరూమ్ ఓపెన్ చేస్తారని. ఎక్కువగా మనల్ని మనం చెప్పుకోవటం కాదు, కానీ జీవితంలో క్రమశిక్షణతో పైకొస్తే ఎలా ఉంటారనేది బాబు మోహన్ రావు గారితో మనం చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వారేమో రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల కంటే ముందు ఈ కళా కార్యక్రమాల్లో వారు ఎక్కడ నాటక పోటీలు పెట్టినా కూడా తప్పనిసరిగా ఆ రోజులు అటెండ్ అయ్యేవాళ్ళు. జాన్సామేలని వైరాలో రవి ఉండేవాడు, అప్పుడు సారు కూడా వచ్చేవాడు. కాబట్టి ఏది ఏమైనా ఈ ఖమ్మం జిల్లాలో వారు పుట్టడం ఖమ్మం జిల్లాకే అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఇంకా ఉన్నతమైనటువంటి ముందు కార్యక్రమాలు చేయాలని తమ్ముడు రమేష్ని, అలాగే మా తమ్ముడు వెంకటేశ్వరరావుని మీ అందరినీ కూడా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. మీ చేతి మీదుగా ముఖ్య అతిథి గారికి అమ్మా మీరు కూడా రండి అమ్మా రండి మేడం వస్తుంది. ఇటు రండి, యాకూబ్ అన్న ఇటు రండి. అక్కడ ఓకే మీరు మళ్ళీ ఫోటో ఇద్దరికి, మీ ముగ్గురికే ఓన్లీ వాడు ముగ్గురు ఊరికి. ఇక గౌరవనీయ కూతురు కృష్ణమూర్తి గారికి, జమ్మ గారికి ప్రత్యేకించి పిలిపించి సత్కారం చేస్తున్నారు.
కూతురు కృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు ఖమ్మం జిల్లాలో సీనియర్ మిమిక్రీ ఆర్టిస్టు, కల్చరల్ ఆర్గనైజరు జమా గారు. అన్న సత్యనారాయణ ముందు రావాలి, రమేష్ గారు ముందుకు రావాలి, యాకూబ్ ముందుకు రావాలి. అదేవిధంగా మిమిక్రీ భవిరి శివ, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు భవిరి శివ. మా కూతురు కృష్ణమూర్తి గారికి, వారి గురించి బాబుమోహన్ గారే చెప్తారు, మేము చెప్పాల్సిన అవసరం లేకుండా. అన్నారు పాత రోజులు గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. అవార్డు గ్రహీతలకు కూడా అవార్డ్స్ ఉన్నాయి, కొద్దిగా లేట్ అయింది, కొంచెం సహకరించవలసిన కోరుతున్నాం. సోదరులు సోదరిమణులకు అందరికీ పేరు పేరున ప్రెస్ వారికి, మీడియా వారికి పేరున నా తమ్ముడు పురుషోత్తం, కెమెరామనే కానీ నాకు తమ్ముడు, అంతే, అంత అభిమానిస్తాను. ఎందుకంటే లైఫ్లో చిన్న తమ్ముడుగా ఉండి పెద్ద తమ్ముడు అయినందుకు, అది చెప్తే ఇప్పుడు చెప్పను. చిన్న షాప్ పెట్టాడు, నన్ను ఇనాగ్రేషన్కి పిలిచాడు, మా ఇంటికి వచ్చి, నా ఇంటికి వచ్చి, ఒక మంత్రి ఇంటికి వచ్చి, ఒక చిన్న మంగళ షాపు లాంటి చిన్న డబ్బాలో పాస్పోర్ట్లు తీసి చిన్న కెమెరా పెట్టుకొని, అన్నా నేను చిన్న కెమెరామెన్ని, నువ్వు వచ్చి ఇనాగ్రేట్ చేయాలంటే, ఆయన ఇల్లు గంట ప్రయాణం హైదరాబాదులో, ఆ మూలకు ఉంటుంది ఎక్కడ. ఆయన తమ్ముడు వస్తున్నా అన్నాను, వెళ్ళి ఇనాగ్రేట్ చేశాను. ఎందుకు అంత గౌరవం అంటే, ఇలా ప్రతి ఒక్కరు తయారవ్వాలని ఉంటుంది నాకు. సరే డబ్బా దొంగ అయ్యొద్దు, క్యాన్సిల్. ఆ చిన్న డబ్బాలో కెమెరా పెట్టుకున్నోడు మళ్ళా 1 నెల రోజులు తిరగగానే మళ్ళీ వచ్చాడు. అన్న అది బాగా నాకు వర్కౌట్ అయింది, ఇంకా కొద్దిగా పెద్దది పెట్టుకున్నా, దాన్ని కూడా నువ్వే చేయాలి అని వచ్చాడు. మళ్ళీ రెండవ దానికి మళ్ళీ పోయినా, మళ్ళా ఇనాగ్రేషన్, మళ్ళా 3-4 నెలల తర్వాత, అంతేనా, 3-4 నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏంటి ఇనాగ్రేషన్ అన్న, ఇంకా కొద్దిగా పెద్దది పెట్టినన్నా. ఇప్పుడు వీడియోలు పెళ్ళిళ్ళు కూడా షూట్ చేయటం ఇవన్నీ కూడా కొద్దిగా పెద్దగా పెట్టుకున్నా, అది కూడా మీరే వచ్చి ఆశీర్వదించాలన్నా అన్నాడు. మళ్ళీ పోయి ఆశీర్వదించారు. ఈ 3 దెబ్బలతో ఇంత అంత అయిపోయాడు. ఆయన చేతి కింద మనుషులను పెట్టుకొని 4-5 కెమెరాలు, 4-5 పెళ్ళిళ్ళకు తిప్పేటంతటోడు అయిపోయాడు. అందుకనే నా ఫంక్షన్ ఎక్కడుందని తెలిసినా ఖచ్చితంగా వస్తాడు, 2 ఫోటోలన్నా తీసుకొని పోతాడు. బలం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ ఆశీర్వదించే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు, అంతవరకే. నాకేమీ రాదు, నాకేమీ తెలియదు. సినిమాల్లోనా ఏం చేశానో నాకు తెలియదు. చూసినప్పుడు అరే ఎట్లా చేశాను అబ్బా, ఇది అసలు ఇట్లా చేయటం ఎట్లొచ్చింది నాకనే అనుకుంటా. ఎన్నో సందర్భాల్లో నేను కోట శ్రీనివాసరావు గారు కూడా అరే బాబు భలే చేసావురా మనం అనేవాడు. నిజమే అన్నా, నువ్వు భలే చేసావంటే చాలేవా నువ్వే బాగా చేసావురా నాకంటే అనేవాడు. ఎన్నో సందర్భాలు మా కాంబినేషన్ లేని రోజున, ఇవాళ లేదనుకోండి, రేపు మళ్ళీ కలిసామనుకోండి, ఎరా ఎక్కడా అనేవాడు. ఫలానా షూటింగ్ అక్కడ, ఎవరో పక్కన ఫలానా ఆయన అన్న, ఎవరా నేను కూడా ఫలానోడి దగ్గర చేశాను రా, నాకు చేసినట్టే లేదురా, నీతో చేసినట్టేనే టగ్గాఫోరకు ఉంటుందిరా నాకు, ఇట్లానే వాడు. కనుక నాకేం రాదు. ఆ కళామ తల్లి, ఆ భగవంతుడు, ఆ నటరాజు ఏం చేయించాడో నాకు తెలియదు. అసలు నాకు డ్యాన్సే రాదు, కానీ డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాలు ఏముందా కొనడానికి అని ఒక లాయర్ గారిని నైజాం డిస్ట్రిబ్యూటర్స్ తిడితే ఏడు ముఖం పెట్టుకొని బయటకు వచ్చి వాళ్ళ చుట్టాలని పట్టుకొని మళ్ళా పోయి మీరే అసలు ఏం చేస్తే రిలీజ్ అయిద్దో చెప్పమని అడిగితే, బాబు మోహన్ పట్టుకో 2 రోజులు తీసుకొని ఒక పాట పెట్టు
నేనే రిలీజ్ చేస్తా అని రిలీజ్ చేశాడు ఆ సినిమాని. ఆ పాటతో 100 రోజులు ఆ సినిమా. కొనను అన్న సినిమా కూడా సిల్క్ స్మిత పాట, బావల సయ్య మరదల సయ్య. కానీ 300 మంది జూనియర్ ఆర్టిస్టులు, 300 మందిలో నేను కోట గారు కూడా జూనియర్ ఆర్టిస్ట్ లాగానే బావల సయ్య అంటే మరదల సయ్య. ఆ పాట పెర్ఫార్మెన్స్తో, పెర్ఫార్మెన్స్తో బాబు మోహన్ పాట అయిపోయింది. అది సిల్క్ స్మిత పాట అంటారు, ఎక్కడైనా బావల సయ్య అనగానే బాబు మోహన్ పాట అంటారు. ఏం చేసినా నాకు తెలియదు. అసలు సిల్క్ స్మిత బ్రహ్మాండమైన డ్యాన్సర్. ఆమె నేను ఎన్ని సాంగులు, ఎవరికి నమస్కారం పెట్టదు. ఎవరు వచ్చినా, ఎంతటి వాళ్ళు వచ్చినా, టాప్ స్టార్ వచ్చినా నిలబడదు. కాలు మీద కాలు వేసుకొని ఇట్లా కూర్చుంటుంది. ఇట్లా కళ్ళద్దాలు మళ్ళీ. ఎందుకంటే ఈమె ఎట్లా చూస్తుందో, ఎవరిని చూస్తుందో తెలియకూడదట. నేను ఎందుకు బాస్ నువ్వు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని మళ్ళీ కదలకుండా ఉంటావు బొమ్మలాగా అని అడిగిన. నేను అడిగితే చెప్పింది నాకు, కాదు బాస్, నన్ను అందరూ ఇలా చూస్తారు, అందుకే ఎవడు నన్ను ఎలా చూస్తుండో నేను గమనిస్తా అన్నది. మరి ఎందుకు లేవరన్నా, ఎందుకు లేవాలి నేను, ఎవరొచ్చినా లేవను అని చెప్పేది. అంటే అలాంటి ఆమె నన్ను బాస్ అని లేచి నిలబడేది సిల్క్ స్మిత గారు. గ్రేట్ 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 స్టార్ ఆమె ముందు కూడా నేను ఆఫ్టర్ ఆల్. కానీ ఆమెతో ఈక్వల్గా సాంగులు చేయటం జరిగింది. డిస్కో శాంతి డాన్సర్. మీరు పరీక్షగా చూడండి, చిరంజీవి గారితో ఒక సాంగ్ చేసింది అమ్మాయి, ఘరాణమ్మ కూడా ఏదో బంగారు కోడి పెట్ట. బాగా చూడండి మీరు, అసలు ఈజీగా అలా చేసింది డిస్కో శాంతి. చిరంజీవి గారు అంటే అంతటి డామినేటర్ ఆమె, అంతటి డాన్సర్. అలాంటి ఆమెతో నేను డ్యాన్స్ చేయటం ఏంటి అసలు. అది అందరేలా ఒక పాట ఉంటుంది ఆమెకు, నాకు అదేది కాదు జుమ్మంది ప్రేమ అనే ఒక పాట. బాలుగారు అయితే చిరంజీవి గారికి పాడినట్టే పాడాడు. ఎంత బాగా చేశామో అందరే చూడండి ఖచ్చితంగా ఈ పాట. అట్లా ఎన్నో అందులోంచి మీరు కొన్ని చూశారు, సంతోషం. నేను చూసే అవకాశం లేదు. నా పాటలు కూడా నేను చూసుకోలేదు, ఎందుకంటే రోజుకు 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. 6 షూటింగ్లు పర్ డే. 6వ షూటింగ్ 4 to 6 తెల్లవారుజామున వచ్చేది నాకు. 6వ షిఫ్ట్ 4 to 6. 4 to 6 కూడా చిరంజీవి గారు ది గ్రేట్ స్టార్, మెగా స్టార్, నా అన్న, నా చీరన్న 4 to 6 షూటింగ్లకు వచ్చాడు 3-4 సినిమాలకి నా కోసం. నాకు డేట్లు కుదరకపోతే సరి చేసుకొని చిరంజీవి గారు వచ్చారు. ఎంత అదృష్టవంతుని చెప్పండి. ఖమ్మం జిల్లాలో పుట్టి యాన్నో ఏ మూలకు నేను అదే ఉద్యోగిగా ఉండుంటే ఎప్పుడో రిటైర్ అయ్యాను. అంతేనా కృష్ణన్న? కరెక్టేనా? ఎప్పుడో 70 అన్నాడు, కిందనే ఉంది మన లెక్క, మన సంఖ్య. కానీ ఇప్పుడు చెప్పనులే, 41 అన్న కదా, అంతే. ఆ ఫిక్స్ అయిపోయిందన్నా. కనుక అలా ఎన్నో సినిమాలు, ఎన్నో డైలాగులు, మాకే ఆశ్చర్యం, ఎట్లా చేశాము అని. అట్లా ఆశ్చర్యపడ్డ రోజులు ఉన్నాయి, సంతోషపడ్డ రోజులు ఉన్నాయి. ఇక రకరకాలు ఉన్నాయి అనుకోండి. అన్నీ ఉన్నా కూడా ఇంకా 10 సినిమాలు చేస్తాను ఇప్పుడు. 10 కదన్నా, 10. ఈ 10లో కూడా ఒక 5-6 దంచి పారేస్తాయి. నాకే ఆశ్చర్యం. నేను 2000 పై చిలుకు సినిమాలు చేసిన కానీ ఇప్పుడు చేసిన 10లో ఒక 4-5 మాత్రము దంచి పారేస్తాయి. అంత బాగా చేశాను. ఎన్ని అవార్డులు వస్తాయో తెలియదు, అంత బాగా చేశాను. అసలు నాకే ఆశ్చర్యం డబ్బింగ్ చెప్తుంటే. అసలు నేను ఏడవటం ఏంటి కృష్ణన్న? ఓపెనింగే ఏడుస్తూ కనపడతాను, మళ్ళీ ఎండింగు ప్రేక్షకులంతా ఏడుస్తారు. అంత మంచి క్యారెక్టర్. అట్లా ఇంకా నటించగలుగుతున్నాను, ఇంకా నటిస్తున్నాను. అది నా అదృష్టం. నా తోటి క్లాస్మేట్స్ అన్నీ ఊడిపోయి రకరకాలుగా వంగి కర్ర పట్టుకొని రకరకాలుగా కనపడ్డారు. అయ్యో అనుకున్నాను, బాధపడ్డాను. కానీ దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుకని దేవునికి ధన్యవాదాలు చెప్తూ సంతోషపడ్డాను.
నాకు రేలంగ్ గారు అవార్డు ఇవ్వటం అంటే ఆశ్చర్యం. అది అది విశ్వభారతి విశ్వభారతి ఫౌండేషన్ వాళ్ళు దానికి ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్ఛార్జి ఆ ఫౌండేషన్కి. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటికే ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా ఎలక్షన్ కమిషన్ చైర్మన్గా ఉండే, ఈ రాష్ట్రానికి ఎలక్షన్ కమిషనర్గా ఉండే ఆయన వచ్చి మరీ ప్రత్యేకంగా నా కోసం, వాళ్ళు రారు అసలు ఐఏఎస్ ఆఫీసర్లు, కానీ నా కోసం వచ్చి నాకు అవార్డు అందించి సంతోషపడి వెళ్ళారు. ఇవాళ మా మనవరాలది బర్త్డే, మా పాపది, అయినా నీ కొరకు వచ్చిన నేను అన్నారు. ఎంత అదృష్టవంతుని నేను. రేలంగ్ గారిదంటే తాడేపల్లిగూడెం అంట. ఆ అవార్డు రేలంగ్ గారి అవార్డు నాకు ఇచ్చినందుకు ఆ ఊరంతా బాణాసంచా గాల్చి పండగ చేసుకుంటాడు. ఇది వాడు 30 years ఇండస్ట్రీ అంటాడు చూడండి, పృథ్వీ. వాడి ఊరు కూడా తాడేపల్లిగూడెం అంట. 5వ ఇల్లు అంట రేలంగ్ గారి ఇంటికి. ఆ ఇల్లు ఇప్పటికీ రేలంగ్ గారి ఇల్లు లాగా ఒక ఎగ్జిబిషన్లో కనుక ఎలాగైతే ఉంటాయో అలాంటి ఇల్లుగా చూస్తారట ఆ ఊరంతా. బాబు మోహన్ గారికి కరెక్ట్ పర్సన్కి ఇచ్చారు రేలంగ్ గారి అవార్డు అని పండగ చేసుకుంటాట ఊరోళ్ళు. ఇంతకంటే అదృష్టవంతుడు ఎవడు ఉంటాడు చెప్పండి. అది కూడా నా అదృష్టమే. ఇన్ని అదృష్టాల మధ్య ఈ అవార్డ్స్ 2 ఒకటే రోజు వచ్చాక నేను నిజంగానే ఆశ్చర్యపడ్డాను. నాకేంటి ఈ అవార్డులు ఏంటి అనుకున్నాను. విశ్వనట సామ్రాట్ ఏం తమాషానా? అది చెప్తే నాకు వద్దుబాబోయ్ అన్న, ఇచ్చేది అన్నారు. నిజంగా అన్నాను, నేను భయపడ్డాను. విశ్వనట సామ్రాట నేనా అని భయపడ్డాను. కానీ రేలంగ్ గారి అవార్డు ఇచ్చినందుకు వాళ్ళ ఊరిలో పండగ చేసుకున్నారంటే ఓహో నేను కొద్దిగా పనికొచ్చేటట్టే ఉందే అనుకున్న మళ్ళీ. అది కాక ఈ అవార్డులు తీసుకొని ఇది కళ నిజమా, కళ వచ్చి ఉంటుందా అనుకుంటున్న టైంలో మళ్ళీ నాకమ్మం ఆ 2 అవార్డులను గుర్తు చేస్తూ ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా నన్ను మళ్ళీ సత్కరించటం, మళ్ళీ అదే ఇమ్మడి రమేష్ గారిని పిలవటం, నాకమ్మం నా సోదరుడు ఒకటే కాలేజీలో చదువుకున్న వాళ్ళం, ఇక నాగేశ్వరరావు గారు కూడా సతీమణి గారు కూడా రావటం ఇంకా సంతోషంగా ఉంది. అంటే మా ఊరిలో జరుగుతుంది కదా ఈ సన్మానం. నేను ఖమ్మం వచ్చినప్పుడు కృష్ణన్న ఈ మామగారు సినిమా 50 రోజుల తర్వాత నాకు ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో పెద్ద సభ పెట్టి ఈ ఆర్ఎల్ నారాయణ అని తహసీల్దార్ ఉండేది మనకు. ఎవరికైనా ఐడియా ఉందా? తహసీల్దార్ ఆర్ఎల్ నారాయణ ఐడియా ఉంది కదా. నన్ను తిట్టేవాడు ఎప్పుడు, ఏమిటది ఏమిరా ఎగ్గొట్టావు, డ్యూటీ ఎగ్గొట్టావు, నాటకాలు వేస్తావా, నేను ఆబ్సెంట్ వేస్తున్నాను, ఏమవుతావురా నువ్వు యాక్టింగ్ నువ్వు నటుడు అవుతావా, యాక్టర్ అవుతావా, ఏ యాక్టర్ అవుతావు చెప్పు, ఏదొద్దు కామెడీ చేస్తావు, ఏమొస్తున్నా నీకు అని నన్ను ఎప్పుడు తిట్టేవాడు. కానీ ఆంధ్ర గర్ల్స్ హై స్కూల్లో నన్ను కారు దిగగానే పైకి ఎత్తుకొని తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. స్టేజ్ మీద నిలబడి అలా చూశాను, ఈ మూలకి లెఫ్ట్ సైడ్ ఆర్ఎల్ నారాయణ తహసీల్దార్ గారు వచ్చి కూర్చుని ఉన్నాడు. ఆయన చూడగానే కూర్చున్నాడు, లేచి నిలబడ్డాను. సార్ నమస్కారం సార్, మీరు సార్ అంటే కూర్చో అన్నాడు. లేదు, నేను కిందికి వెళ్ళి నమస్కారం పెట్టి లేచి నిలబడ్డాడు, కూర్చుండబెట్టి వచ్చాను. అంటే నన్ను అన్ని తిట్టినోడు ఆబ్సెంట్ ఎన్ని వేసాడో నాకు. ఏదైనా నాటకంలో వేసిందని తెలిస్తే ఆబ్సెంట్ అయినని తెలిసి, నిజంగా నాకు ఒంట్లో బాగలేకుండా ఆబ్సెంట్ అయినా నాటకం వేసినట్టు లెక్క ఆయనకి. ఆబ్సెంట్ అని, సార్ నేను వచ్చిన సార్, లేదు ఆబ్సెంట్. అంత కోపము. మామగారి సినిమా తర్వాత వచ్చి ముందు సీట్లో కూర్చొని ఉండి ఫంక్షన్ అయిపోయిన దాకుండి, నేను ఫంక్షన్ అయిపోయినాక మళ్ళీ దిగి కిందికి వెళ్ళిపోతే వద్దురా, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు, చల్లగా ఉండు వెళ్ళు అని నన్ను పంపించినాక వెళ్ళిపోయాడన్నా. కానీ ఎంత గ్రేట్ తహసీల్దార్ చెప్పండి. అట్టా నన్ను ఆఫీసర్స్ కూడా. ఇంకొకటి చెప్పాలి నీకు, ఖమ్మం వాళ్ళకి తెలియాలి ఇది. ఈ
ఆ డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు ఆయన. అయ్యో నోట్లోనే ఉంది పేరు. డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు, పేరు వద్దులే చెప్పబోవడం మంచిది. కాదు కాదు, మురళీకృష్ణ కలెక్టర్ అయ్యా. మురళీకృష్ణ గారిది కూడా చెప్తా. అంటే నేను ఎంత అదృష్టవంతున్నో అని నా ఖమ్మం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నా, నన్ను ఇంతవాణి చేసిన వాళ్ళని. ఆయన కూడా అన్న రేపు సండే కదా ఊరెళ్ళొస్తాం, నా వైఫ్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందంటే తిట్టేవాడు నన్ను. తిట్టి లీవ్ లేదు, గెడప్ గెడప్, అరే పరా అని తిట్టేది నన్ను. తిట్టేది, అది అయిపోయింది. సరే రోజులు గడిచినాయి. నేను మినిస్టర్ సంగారెడ్డి, ఆయన పేరొద్దులే ఇప్పుడు గుర్తొచ్చింది. ఆయన డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ తర్వాత ఆయన ఒకరోజు నేను కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లాకు వెళ్ళినప్పుడు కలెక్టర్ను ఎస్పీని పిలుచుకొని మాట్లాడి ఏమేమి చేయాలో వాళ్ళకు చెప్పి వాళ్ళతో కలిసి కాసేపు నవ్వుకొని ఒక టీ తాగి వెళ్ళేవాడిని. ఒకరోజు ఈయన కనపడ్డాడు. ఇలాగే చూశాను, కూర్చున్నాడు ముందు. నేను ఇలా చూస్తుంటే లేచి నిలబడ్డాడు. గురుని మళ్ళా లేచాడు ఏంటైనా, ఆయనే ఈయన కదా నన్ను తిట్టినోడు, పిచ్చి పిచ్చిగా గెడౌట్ వస్తారు కలుగుతారు దరిద్రుడు. ఏ పరా పా, అవన్నీ గుర్తొచ్చినాయి నాకు అప్పుడు. ఇక నేను వెంటనే కలెక్టర్ గారు ప్లీజ్, ఈయన నా గురువు గారు, మీరు పాపం ఆయన్ని పిలవద్దు నేను వచ్చినప్పుడు, ఎందుకంటే నా గురువు గారు కదా. వారు అలా కూర్చుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. నేను ఎల్డిఆర్ఐ ఆయన కంట్రోల్లో పనిచేసిన నేను, ప్లీజ్ నేను ఆయన క్లర్క్గా కూడా పనిచేసిన నేను ఎల్డీసీగా, ప్లీజ్ అని చెప్తే పర్వాలేదు పర్వాలేదు ప్లీజ్ సార్ అన్నా అని ఆ కాఫీ తాగి బయటికి వెళ్ళిపోతున్నా. కారు ఎక్కడానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు వస్తారు కదా కారు దగ్గరికి, క్యాబినెట్ మినిస్టర్ వచ్చినాక అట్లా చూస్తే ఆ స్టాఫ్ కింద నిలబడి ఉన్నారు, వాళ్ళ పక్కన నిలబడి ఇట్లా చూస్తున్నాడు. ఇక నేను ఇటు తిరిగి ఇక నేను నవ్వుకుంటూ కారు ఎక్కాను కదంటే సంగారెడ్డి దాటిపోయిందాక నవ్వుతూనే ఉన్నా. నాకు నేను ఏంటి సార్ అంత నవ్వుతుర్రు ఏంటి సార్ అన్నాడు. అంటే నాకు ఆ తిట్లన్నీ గుర్తొచ్చినాయి. ఇన్ని తిట్లు తిట్టి ఇప్పుడు నన్ను చూసి లేచి నిలబడ్డాడు. ఇక చాలు, నేను ఐ అచీవ్డ్ ఏ లాట్ అనుకున్నాను నాకు నేనే. అట్లా మురళీకృష్ణ గారు నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, బెనర్జీ గారు కలెక్టర్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇక్కడికి మరుచుకొని ఇన్సర్ట్ లేకుండా ఎప్పుడు ఉండేది కాదు. నేను కాలేజీలో కూడా నేను జనరల్గా చేయకుండా నేను ఎప్పుడు వెళ్ళలేదు. కాలేజీ వరకు 7th క్లాస్ నుంచి నేను ఆ రోజు ఒకరోజు కొంచెం జ్వరంగా అనిపించి నేను ఓపిక లేక చేయకుండా వెళ్తే బాత్రూంలకు తీసుకెళ్ళి నాకు ఇన్సర్ట్ చేశారు, బయటికి తీసుకొచ్చారు. అట్లా చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళాను. నన్ను కిందికి మీదికి చూశారు, ఏది మురళీకృష్ణ గారు, బెనర్జీ గారు. నాకు ఉద్యోగం దొరకదు తెలిసిపోయింది నాకు. నన్ను ఇట్లా చూశారు. అందులో నేను ఇన్ని సర్టిఫికెట్స్ అనమాట తీసుకుపోయి ఆ బరువుకి ఆ టేబుల్ మీద పెట్టాను. అమ్మని అందుకు చూశారా అనుకున్నాను నేను. సరే బయటకు వచ్చాను. 18 మంది సెలెక్ట్ అయ్యారు. 120లో 18లో నేను ఒకటి అయిపోయింది. మురళీకృష్ణ గారు ఇక అదంతా తీసేద్దాం. ఒకరోజు రవీంద్ర భారతిలో సన్మానం నాకు, దానికి చీఫ్ గెస్ట్ మురళీకృష్ణ గారు. ఫస్ట్ లుక్ ఇంటర్వ్యూకి చూసిన తర్వాత, ఉద్యోగిగా నన్ను చూసిన తర్వాత ఫస్ట్ టైం నన్ను చూడటం కౌగులించుకున్నాడు రవీంద్ర భారతిలో. అదొకటి మరవరా అనేది. దాని తర్వాత నేను క్యాబినెట్ మంత్రిని, బి బ్లాక్లో 2nd ఫ్లోర్ నాది, 3rd ఫ్లోర్ మురళీకృష్ణ గారిది, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్.
నేను 2 సార్లు వెళ్ళాను కలవాలని, లేరు, మినిస్టర్ దగ్గర ఉన్నారన్నారు, హోమ్ మినిస్టర్ దగ్గర. ఒకరోజు నేను ఆఫీసర్లను తిడుతున్నాను, నో వాట్ ఈస్ దిస్, డూ లైక్ దిస్ అని అంటున్నాను. అంటూ ఇటు చూస్తే ఇక్కడ నిలబడి ఉన్నాడు నా ఛాంబర్లో మురళీకృష్ణ గారు. ఇక చూడు నా వెంట్రుకలు చూడండి సార్, చూడండి సార్, మురళీకృష్ణ గారు లేచి నా సెట్, నిన్ను ఇలా చూడటానికే వచ్చాను నేను. సరే నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అట్టే నిల్చున్నారు. వాళ్ళకన్నీ పని చేసినా ఏమేమి చేయాలని చెప్పినా ఓకే గో వీళ్ళు మిట్ టుమారో అన్నాను. అని సార్ అని దిగి కూర్చొని పెడదామని, లేదు నేను మళ్ళీ వస్తా కూర్చో అని వెళ్ళిపోయాడు. మురళీకృష్ణ గారు చనిపోయినప్పుడు ఆయన కొడుకు భార్య నా కోసం సాయంత్రం దాకా బాడీ ఉంచారండి. అంటే అనుబంధం చూడు, అంతే ఉంచారు. ఉంచి నన్ను చూడగానే మిస్సెస్ ఏడ్చింది, వాళ్ళ అబ్బాయి ఏడిచాడు. అంటే నేను మురళీకృష్ణ గారి శిష్యుడని వాళ్ళ అబ్బాయి కూడా తెలుసు, మేడంకి కూడా తెలుసు. అదంతా కథ ఉంది మధ్యలో అన్నీ తీసేసిన. అలా ఎంత అదృష్టవంతుని కాకపోతే ఆ భగవంతుడని ఎంత దీవించకపోతే ఇట్లాంటి వండర్స్ ఎన్ని జరిగినాయో. సత్యసాయి బాబా చెప్పారా, ఆయనకు ఫ్లైట్ అలాట్ చేశారు. ఇది సత్యసాయి నిగమం ఇనాగ్రేషన్ హైదరాబాద్లో. నేను మెడ్రాస్లో ఫ్లైట్ మిస్ అయింది నాకు. షూటింగ్ నుంచి తెల్లవారు 6 o'clock దాకా షూటింగ్ చేసి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి ఫ్లైట్ మిస్ అయింది. ఏదో ఒక ఫ్లైట్ ఉంది, ఎట్లా ఫ్లైట్ మిస్ అయిందని చూస్తున్నా తిరుపతిలో. పైలట్ నన్ను ఇట్ట పిలిచాడు, నేనా అన్న అని పిలిచాడు. ఎక్కడికి, హైదరాబాదా అన్నాడు. అప్పటికే నేను కొంచెం బాగానే రికగ్నైజ్ చేసి అంత రేంజ్కి వెళ్ళిగాను. ఆయన పైలట్ పిలిచి ఎక్కండి, ఎక్కి కూర్చోండి అన్నారు. మీరెవరు సార్? నేనే పైలట్ని, కూర్చో అన్నాడు. ఎక్కి కూర్చున్నా, టికెట్ లేదు, ఫ్లైట్ ఎక్కి కూర్చున్నా. వచ్చిండు, ఏం పర్వాలేదు కూర్చోండి, ఇది సత్యసాయి బాబు గారికి అలాట్ అయింది, ఇప్పుడు మనం సత్యసాయి బాబు గారి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తాము, నేను తీసుకెళ్తా, డోంట్ వరీ అన్నాడు. సత్యసాయి బాబు గారు వచ్చారు, ఎక్కి కూర్చున్నారు ఎదురుగా. నేను ఇక్కడ కూర్చున్నా, గజ్జలాడుతున్నా. నువ్వెవరు, ఎందుకు వచ్చావు ఏమన్నాడు. సత్యసాయి బాబు ఏం తమాషా, భగవంతుడే కదా, ఎంతమంది ఆయన్ని భగవంతుడని కొలుస్తారు. చూశాడు నన్ను ఇట్లా అన్నాడు. ఒకసారి నన్ను ఇట్లా చూశాడు నన్ను కిందికి. అన్నాడు. వెళ్ళేటప్పుడు లేచి నిల్చున్నా, నా చెస్ట్ ఆయన చెస్ట్ ఇట్ట కౌగులించుకొని ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ కిందికి దిగుతూ నన్ను ఇట్లా చూశాడు, నవ్వాడు, దిగిపోయారు. సత్యసాయి బాబు గారు ఏంటి నన్ను చూసి నవ్వటం ఏంటి అసలు? ఈ జన్మ, నా జన్మ ధన్యమా కాదా చెప్పండి. కనుక ఏమో పూర్వజన్మలో ఏంటో నేను తెలియదు, కానీ మీ అందరి ఆశీర్వాదం, ఖమ్మం వాళ్ళ ఆశీర్వాదం. అందుకనే ఖమ్మం వాళ్ళు ఎక్కడ కనపడ్డా, ఖమ్మమా రా 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 కూర్చో ఏం సంగతులు అని, వాడెట్టున్నాడు వీడెట్టున్నాడు, ఆ కూతురు ఆశీర్వాడు ఎట్టున్నాడు, ఇవన్నీ తిట్లు. సత్యనారాయణ గారిని వీడిని వాళ్ళని తిట్టేది. మేమంతా రూమ్మేట్స్, గోల ఉండేది లేదు మాది. అసలు సైకిళ్ళ మీద 10 మంది మీ స్టాఫ్, సైకిళ్ళ మీద తహసీల్ ఆఫీస్కి వెళ్ళేది. అందులో నా సైకిల్ ఎప్పుడు తుడిచి ఉండేది శుభ్రంగా. వీడిది ఎప్పుడు శుభ్రంగా ఉంటుందని వాడు నాశరాగాడు, వాడు దానికి అది మట్టి పూసేట్టుకోడు. అట్లా చిన్నతనం నుంచి అట్లా పెరిగి ఫ్రెండ్స్తో ఆర్టిస్ట్ అయ్యి ఎందరినో నవ్విస్తూ, నేను కూడా నవ్వుకుంటూ ఈ ఆశీర్వాదాలు పొందడం నా అదృష్టంగా భావిస్తూ, ఇక చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇది నవ్వుల రోజు కాబట్టి ఇంతవరకే ఉండాలి. అందుకని మీరు నన్ను నవ్వించినందుకు, మీరు నవ్వుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మం స్టాఫ్ మొగిలి ఎంటర్టైన్మెంట్స్ తమ్ముడు వెంకటేశ్వర్లు గారికి, వారి స్టాఫ్ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నవ్వుల
నవ్వుల దినోత్సవం సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలన్నా. మొత్తం మీ ఉపన్యాసం ఏంటంటే ఒక వ్యక్తిత్వ వికాసం క్లాస్ ఇన్నట్టుంది గొప్పగా. ఇదన్నా మీరు ఖమ్మం వచ్చి ఆంధ్ర గర్ల్స్ స్కూల్ పెద్ద కార్యక్రమానికి వచ్చారు కదా, మీరు సినిమా యాక్టర్ అయిన తర్వాత ఖమ్మం రావటం భారీ సభకు అదే కదా. మీరు మొట్టమొదటి సన్మానం ఎవరికి చేశారో తెలుసా? నాకే. మొట్టమొదటి సన్మానం పొంది నేనే ఆ రోజు. అప్పుడు ఖమ్మంలో ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్గా నాకే. అదృష్టవంతుడు నేనే. అది మా కూతురు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు. మా భవిరి శివ. ఇక అవార్డు గ్రహీతలు సిద్ధంగా ఉండాలండి. అవార్డు గ్రహీతలు తర్వాత అతిథులు కూడా సత్కారం ఉంటాయి. మా యాకూబ్ గారు అర్జెంటుగా వెళ్ళాలి, వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు. బాబుమోహన్ గారు ఉపన్యాసం వింటానుకున్నారు. ధన్యవాదాలు తెలియజే ఒక షాలు తీసుకురా. యాకూబ్ గారికి ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా బాబుమోహన్ గారి చేతుల మీద సత్కారం తొందరగా. తర్వాత భవిరి శివ మంచి గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు. మొత్తం అవార్డు గ్రహీతలు రెడీగా ఉండాలి. కవి యాకూబ్ గారికి మంచి సాహితీవేత్త. గట్టిగా చప్పట్లండి దయచేసి. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న అవార్డు గ్రహీతలకు ఇప్పుడు సత్కారం ఉంది. దయచేసి ఫొటోస్ కాడ క్లమ్జీ కాకుండా పెద్దల చేతుల మీదకి ఈ సత్కారం. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ల నుంచి మీరు చేస్తున్న కృషికి ఈరోజు బాబుమోహన్ గారు, నాయుడు సత్యం గారు, రమేష్ గారు అందరి చేతుల మీదుగా సన్మానం ఉంది. కాబట్టి అవార్డు గ్రహీతలు సహకరించాలి సార్. వాళ్ళందరూ మీ చేతుల మీదుగా తీసుకోవాలని ఆరాటపడుతున్నారు. వారు కూడా ఉంటారు సార్, ముగ్గురు ఉంటారు. ముగ్గురు మెయినే. భవిరి శివ గారు ప్రముఖ మిమిక్రీ కళాకారులు. ఈయన గురించి ఒక విషయం చెప్పాలన్న. భవిరి శివ అందరికీ ఛాన్స్ ఉంది. అతిథులకు కూడా సత్కారాలు ఉంటాయి కాబట్టి కొద్దిసేపు ఎవరు రావద్దు అనుకోని. భవిరి శివ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. ప్రత్యేకత ఏంటంటే అన్ని గొంతులు చేస్తాడు, అన్ని గొంతులు. ఈ మధ్య నందమూరి బాలకృష్ణ గొంతు ఆయన ఎదురుగా చేయగానే ఆయన లేచి నిలబడ్డాడు. అది వీడియో పంపిస్తా నీకు. కానీ లేచి నిలబడ్డాడు, వీడియో పంపిస్తా. తెలుసు కదా శివ మనకు తెలుసుకున్నారు, తీసుకెళ్ళి ఏం చేస్తాడు. అందువల్ల భవిరి శివకు సార్ యాక్చువల్గా అది మీకు పంపించాను, మీరు చూసి తమ్ముడు అదిరిపోయిందని మెసేజ్ పెట్టారు. గాడ్ బ్లెస్ యూ, మళ్ళీ కలుద్దామని కూడా పెట్టారు మెసేజ్. మీరు అది దాచుకున్నారు ఆ మెసేజ్. దయచేసి అవార్డు గ్రహీతలు అందరూ అప్పుడే లేవటం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చారు. అన్యదా భావించొద్దు, ఏమన్నా చిన్న చిత్తగా లోపాలు జరిగినా. అందరూ గట్టిగా క్లాప్స్ ప్లీజ్. ఆ జోష్. థ్యాంక్ యూ. బాలయ్య గారి వాయిస్ ఒకటి వినిపించాలని. వాస్తవానికి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ అయినప్పటికీ టైం లేదు కాబట్టి నువ్వు ఒక్క నిమిషం తీసుకో శివ. ఎవరు రావద్దండి, నేను బిల్లు అందరికి ఛాన్స్ ఉంది. హలో. సో అవకాశం యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ తక్కువ ఉంది సార్. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి సార్. అదేంటంటే నేను బాలకృష్ణ వాయిస్కి చాలా ఫేమస్ అయినప్పటికీ నా మిమిక్రీ షో మొదలయ్యేది మీ వాయిస్తోనే సార్. నాకు అది సెంటిమెంట్. ప్రతి చోట కూడా ఎక్కడైనా నేను పేరు చెప్పను సార్ మీ వాయిస్ చేసే ముందు. స్టార్ట్ చేస్తూ అన్నా అనగానే ఇక పటపట చప్పట్లు, అందరూ నవ్వులండి. ఆ అన్న ఆ రిథమిక్గా అన్నా అనగా అందరూ బొచ్చికి బొచ్చికి వరుసగా ఇలా నవ్వుతూనే ఉంటారు సార్. అది ప్రతి చోట నాకు అది సెంటిమెంట్గా ఉంది. ఆ వాయిస్ మాత్రం ఫస్ట్ చేయకుండా ప్రోగ్రాంలోకి వెళ్ళే అలవాటు లేదు సార్ నాకు. ఆ అదృష్టం ఈరోజు మీ చేత్తో సత్కారం పొందడం నిజంగా ధన్యుడిగా భావిస్తున్నాను సార్. అట్లాగా బాలకృష్ణ గారు ఆయన వాయిస్ ఆయన ముందు చేస్తే లెగిసి నుంచుని ఏం చప్పట్లు కొట్టి
తమ్ముడు నాకంటే బాగా చేసావు నువ్వు నా వాయిస్ అన్నారు సార్. 2 కోట్ల మంది చూశారు సార్, 2 కోట్ల మంది చూశారు. ఎక్కడో అరుణాచలంలో గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వస్తే అరే మీరే కదా చేశారని చెప్పి అక్కడ నన్ను గుర్తుపట్టి ఫోటోలు దిగారు. చాలా సంతోషపడ్డాను సార్. ఇప్పుడు ఇది చెప్పారు కాబట్టి సరే బాలకృష్ణ గారి వాయిస్ని ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవం నాడు ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మా మొగిలి బ్రదర్కి, అదేవిధంగా మలం రమేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సరదాగా ఆయన ముందు నేను చెప్పినటువంటి డైలాగ్నే మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గట్టిగా చప్పట్లండి ప్లీజ్ అందరూ కూడా, ఎందుకంటే కొద్దిగా మూడు రావడం కోసం అనమాట. గౌతమి పుత్ర శాతకర్ణి అనే మూలోంచి బాలకృష్ణ గారి డైలాగ్ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఒక్కసారి తల్లి కొంచెం ఆపు నాన్న. మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరి ఖడ్గాన్ని మా రాయి బారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, సరేనమ్మా రానమ్మా. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు రద్దులతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. ఈ విధంగా బాలకృష్ణ గారిని గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నుంచి ఇమిటేట్ చేయొచ్చు సార్. థ్యాంక్ యూ. ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు మరి ఒక్కసారి అందరికీ ధన్యవాదాలు సార్, ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక అవార్డు గ్రహీతల సత్కారం మేడం శ్రీలత గారు వారిని ఆహ్వానిస్తారు. ఒక్కొక్కరు రండి. మొగిలి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్న వదిన కుటుంబ సభ్యులు అందరూ వచ్చి వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. వారి ఆశీస్సులు కార్యక్రమం ఉన్నాయి. మనం చేస్తే అవార్డులు. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆనందో బ్రహ్మ ఈ కార్యక్రమంలో భాగంగా నేటి ఈ పురస్కార గ్రహీతల్లో ముందుగా మన ముందుకు వస్తున్నారు రుద్రాక్షల మల్లేశం గారు. మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మార్కెటింగ్ శాఖ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతోంది. రైతుల కోసం, విద్య కోసం, ముఖ్యంగా నాకు వెన్నుదండుగా ఉంటూ మా బాబు డ్రామా జూనియర్ సెలెక్ట్ కాగానే అన్నా నేనున్నా అంటూ ప్రోత్సహించిన మా అన్న రుద్రాక్షల మల్లేశం గారికి మరి ఈ సత్కారం అందరు గట్టిగా చప్పట్లతోటి వారిని కోరుకుందాం. ముఖ్య అతిథి గారు తదుపరి రఘురాం మొగిలి గారు సిద్ధంగా ఉండాలి. తదుపరి సేఫ్టీ ఆఫీసర్ గా ఇండియన్ రైల్వేస్ లో ఉంటున్న రఘురాం మొగిలి గారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. రఘురాం మొగిలి గారు సేఫ్టీ ఆఫీసర్ గా రైల్వేలో పనిచేస్తూ వివిధ సామాజిక విద్యా అభివృద్ధి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలవటం వల్ల ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. తదుపరి ప్రముఖ నటులు పాలపర్తి శ్రీనివాసరావు గారు వారి రంగంలో నిష్ణాతులైనందుకు గాను అందరూ వీడియోగ్రాఫర్లు ఫాలో కావాలి. అన్నయ్య వీడియోగ్రాఫర్ స్వర్ణ నందిని పురస్కారాన్ని అందించడం జరుగుతోంది ఇక్కడ బాబు మోహన్ గారి చేతుల మీదుగా. తదుపరి అవార్డు గ్రహీత పాలపర్తి శ్రీనివాసరావు గారు, ప్రముఖ నటులు. వారిని బాబు మోహన్ గారి చేతుల మీదుగా స్వర్ణనంది పురస్కారాన్ని అలాగే మన ముఖ్య అతిథులు గౌరవ అతిథుల చేతుల మీదుగా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. వారు నటులే కాదు, ఉపాధ్యాయులు, సామాజిక సేవా తత్వాలు డైరెక్టర్ గారు కూడా పాలపర్తి శ్రీనివాసరావు గారు. ప్లీజ్. తదుపరి జి సూర్యనారాయణ గారు సిద్ధంగా ఉండాలండి. రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వెరీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ అలరించినటువంటి జి సూర్యనారాయణ గారు స్వర్ణనంది పురస్కారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. జి సూర్యనారాయణ గారు. జి సూర్యనారాయణ గారికి స్వర్ణనంది పురస్కారాన్ని అందజేయవలసిందిగా మన ముఖ్య అతిథుల్ని గౌరవ అతిథుల్ని కోరుతున్నాము. అలాగే తదుపరి అవార్డు గ్రహీత సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మద్యపానం మీద వ్యతిరేకంగా పోరాటాన్ని చేసినటువంటి యోధులు శ్రీ మాచర్ల శివశంకర్ గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం.
జి సూర్యనారాయణ గారు. అందరు గట్టిగా క్లాప్స్ అండి, క్లాప్స్ ద్వారా హర్షధ్వానాలు ప్లీజ్. ఇప్పుడు అవార్డు అందుకుంటున్న వారు జి సూర్యనారాయణ గారు. రిటైర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జి సూర్యనారాయణ గారికి స్వర్ణనంది పురస్కారాన్ని బహుకరించడం జరుగుతోంది మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా. నెక్స్ట్ మాచర్ల శివశంకర్ గారు మద్యపాన వ్యతిరేక పోరాట యోధులుగా దయచేసి పిలిచిన వాళ్ళు ఉండండి ప్లీజ్, మిగతా వాళ్ళు రావద్దండి ప్లీజ్. వాళ్ళు అమ్మటి మీరు రావద్దు సార్. మాచర్ల శివశంకర్ గారు మద్యపాన వ్యతిరేక పోరాట యోధులుగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వీరికి స్వర్ణనందిని పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. మాచర్ల శివశంకర్ గారు. తదుపరి గుండమాల శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. గుండమాల శ్రీనివాసరావు గారు. ఇప్పుడు స్వర్ణనంది పురస్కారాన్ని స్వీకరిస్తున్న వారు మాచర్ల శివశంకర్ గారు. మద్యపాన వ్యతిరేక పోరాట యోధులుగా వారి రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గారు వీరికి ఈ పురస్కారం వరించింది. తదుపరి గుండమాల శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా ఉంటూ సామాజిక సేవ చేస్తూ ఉన్నందుకు గాను వారికి స్వర్ణనంది పురస్కారాన్ని బహుకరించడం జరుగుతుంది గుండమాల శ్రీనివాసరావు గారికి. తదుపరి ప్రకృతి ప్రకాష్ గారు సిద్ధంగా ఉండాలి. గుండమాల శ్రీనివాసరావు గారు ఇప్పుడు స్వర్ణనంది పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. తదుపరి ప్రకృతి ప్రకాష్ గారు ప్రకృతి ప్రేమికులుగా మనందరికీ పరిచితులైనటువంటి ప్రకృతి ప్రకాష్ గారికి ఇప్పుడు స్వర్ణనంది పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. ప్రకృతి ప్రకాష్ గారు. గుండమాల శ్రీనివాసరావు గారు అనంతరం ప్రకృతి ప్రకాష్ గారు. మేడం ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ అవార్డులు ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వీరి ఇంటికి ఫోటో తీసుకెళ్తే అందరు డిస్టర్బ్ అయితే బాగుండదు. దయచేసి సహకరించాలండి. 10 నిమిషాల్లో ప్రోగ్రామ్ ని మనం సార్ ఉంచొచ్చు. దయచేసి ముఖ్య అతిథి మన సన్మాన గ్రహీత ఫోటో మంచిది సార్, మిగతా వాళ్ళు దూరొద్దండి ప్లీజ్. మిగతా వాళ్ళు వస్తే ఆ ఫోటో బాగోదు, పేపర్కైనా దేనికైనా బాగోదండి ప్లీజ్. అవార్డు గ్రహీతలు. తదుపరి అవార్డు గ్రహీత ప్రకృతి ప్రకాష్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్న స్వర్ణనందిని స్వీకరించడానికి ప్రకృతి ప్రేమికులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి ప్రకృతి ప్రకాష్ గారికి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. తదుపరి రాజ్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి. రాజ్ కుమార్ గారు విశ్వభారతి జానపద కళాకారులు. ప్రస్తుతం అవార్డు స్వీకరిస్తున్నటువంటి వారు ప్రకృతి ప్రకాష్ గారు. ప్రకృతి ప్రేమికులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ప్రకృతి ప్రకాష్ గారికి స్వర్ణనంది పురస్కారం మన అతిథుల చేతుల మీదుగా అందించడం జరుగుతోంది. తదుపరి రాజ్ కుమార్ గారు విశ్వభారతి జానపద కళాకారులు రంగస్థల కళాకారులుగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రాజ్ కుమార్ గారికి ఈ స్వర్ణనంది పురస్కారాన్ని అందించవలసిందిగా మన అతిథులని కోరుతున్నాం. రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారిని స్వర్ణనంది స్వీకరించవలసిందిగా కోరుతూ తదుపరి డాక్టర్ బండి కుమార్ గారు వారిని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ బండి కుమార్ గారు. చూడటానికి చిన్న ఫంక్షన్ లాగా ఉంది, చాలా భారీ ఫంక్షన్. ఇది ఇంత భారీ అని నేను ఊహించలేదు. ఈరోజు జాతీయ స్వేచ్ఛా దినోత్సవంగా కూడా చెప్పుకోవచ్చు, ప్రపంచ నవ్వుల దినోత్సవంతో పాటు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బండి కుమార్ గారిని మనము స్వర్ణనంది పురస్కారాన్ని ఇవ్వడం అనేది గర్వకారణంగా భావిస్తూ బండి కుమార్ గారిని అతిథుల చేతుల మీదుగా స్వర్ణనందిని. ఇది చాలా భారీ ఫంక్షన్ అని చెప్పమంటున్నాడు తమ్ముడు. అంటే నేను చెప్తే కంటే మీరు చెప్తే వాల్యూ ఉంటుందన్న. తదుపరి ఎస్కే నాగుల్ మీరా గారు సిద్ధంగా ఉండాలి. నాగుల్ మీరా గారు ఇప్పుడు స్వీకరిస్తున్నది బండి కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ గా వారి రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందించినందుకు గాను వారికి స్వర్ణనంది అందించడం జరుగుతుంది. తదుపరి ఎస్కే నాగుల్ మీరా గారు.
రైటర్ అండ్ యాక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్నటువంటి ఎస్కే నాగుల్ మీరా గారిని ఈ రోజు స్వర్ణనందితో సత్కరించడం జరుగుతోంది మన ముఖ్య అతిథుల చేతుల మీదుగా. ఎస్కే నాగుల్ మీరా గారు ప్లీజ్ దయచేసి ఓపిక ఉన్నంత వరకు చప్పట్లు కొడితే వారికి కూడా కాస్త ఉత్సాహంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటుందండి. వచ్చిన వారికి 2 కుర్చీలు ఏర్పాటు చేయడం ఈ అవార్డు యొక్క ప్రత్యేకత. రైట్. తదుపరి కామన్ల సుందర్ గారు రెడీగా ఉండాలి. ఇప్పుడు అవార్డు స్వీకరిస్తున్నటువంటి వారు ఎస్కే నాగుల్ మీరా గారు రైటర్ అండ్ యాక్టర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అందుకని వారికి తదుపరి అవార్డు గ్రహీత కామన్ల సుందర్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా వృత్తిపరంగా బాధ్యతలు నిర్వహిస్తూనే నటులు గాయకులుగా కళారంగానికి సేవ చేస్తున్నందుకు గాను వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతోంది. స్వర్ణనంది పురస్కారాన్ని స్వీకరించడానికి కామన్ల సుందర్ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. కళానుకరణ దురంధర కామన్ల అవార్డు పొందిన మిమిక్రీ భవిష్యకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అనుకరణ దురంధర అవార్డు పొందిన మిమిక్రీ భవిష్యకు ప్రత్యేక అభినందనలు. మా కూతురు కృష్ణమూర్తి అన్నకు కూడా ప్రత్యేక అభినందనలు. జమా గారికి ప్రత్యేక అభినందనలు. కామల సుందర్ గారు వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నప్పటికీ నటులుగా గాయకులుగా కళారంగానికి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి విశిష్ట స్వర్ణనంది అవార్డుని అందించడం జరుగుతుంది. కామల సుందర్ గారికి జూనియర్ బాబు మోహన్ అని పిలిపించుకోవాలని ఎంతో కోరికగా ఉన్నటువంటి కామల సుందర్ గారికి బాబు మోహన్ గారి చేతుల మీదుగా తదుపరి తోకల రమేష్ గారు సిద్ధంగా ఉండాలి. ఐటీసీ ఉద్యోగిగా ఉంటూ కోలాటం మాస్టర్ గా ఉండి ఎంతో మందికి తర్ఫీదుని ఇస్తున్నటువంటి తోకల రమేష్ గారు ఈరోజు స్వర్ణనంది పురస్కారాన్ని తీసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు. తోకల రమేష్ గారు. తదుపరి ఆనంద బ్రహ్మ పురస్కార గ్రహీత స్వర్ణనంది పురస్కారాన్ని అందుకుంటున్నారు తోకల రమేష్ గారు. తదుపరి మందా వెంకటేశ్వర్లు గారు సిద్ధంగా ఉండాలి. మళ్ళీ దిగమాకండి దయచేసి. ఓకే, అయిపోయిందా? తదుపరి మన ముందుకు అవార్డు గ్రహించడానికి వస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక సేవకులు మందా వెంకటేశ్వర్లు గారు. మందా వెంకటేశ్వర్లు గారు వారిని స్వర్ణనంది పురస్కారాన్ని తోకల రమేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం అవార్డుని స్వీకరిస్తున్నారు. ఐటీసీ ఉద్యోగిగా ఉంటూ కోలాటం మాస్టర్ గా ఎంతో మందికి తర్ఫీదునిస్తున్నటువంటి తోకల రమేష్ గారికి స్వర్ణనందిని అందించడం గర్వకారణంగా భావిస్తూ తదుపరి మందా వెంకటేశ్వర్లు గారు సిద్ధంగా ఉండాలి అవార్డు స్వీకరించడానికి. మందా వెంకటేశ్వర్లు గారు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక సేవకులుగా ఉంటూ విశిష్ట సేవలు జరుపుతున్నందుకు గాను మందా వెంకటేశ్వర్లు గారికి స్వర్ణనంది పురస్కారాన్ని అందించడం జరుగుతోంది. మందా వెంకటేశ్వర్లు గారు. తదుపరి తాటిపాముల దివ్యమూర్తి గారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నా. అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ అవార్డుల కార్యక్రమంలో తదుపరి తాటిపాముల దివ్యమూర్తి గారు ప్రముఖ కవి రచయిత శ్రీ తాటిపాముల దివ్యమూర్తి గారిని తదుపరి అవార్డు స్వీకరించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తాటిపాముల దివ్యమూర్తి గారు సార్ వెళ్ళండి సార్. తదుపరి వేల్పుల రాజ్యలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. వేల్పుల రాజ్యలక్ష్మి గారు ప్రస్తుతం అవార్డు స్వీకరిస్తున్నటువంటి విశిష్ట వ్యక్తి ప్రముఖ కవి రచయిత తాటిపాముల దివ్యమూర్తి గారు. తదుపరి వేల్పుల రాజ్యలక్ష్మి గారు మన ముందుకు అవార్డుని స్వీకరించడానికి రాబోతున్నారు. ప్రముఖ జానపద గాయని వేల్పుల రాజ్యలక్ష్మి గారు జానపద గాయనిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నందుకు గాను ఈ అవార్డుని
వారు స్వీకరించవలసిందిగా కోరుతున్న వేల్పుల రాజ్యలక్ష్మి గారు. తదుపరి దంతాల సుధాకర్ గారు సిద్ధంగా ఉండాలి. మన ఆనంద బ్రహ్మ కార్యక్రమం చరమాంకానికి వచ్చింది. దంతాల సుధాకర్ గారు సిద్ధంగా ఉండాలి. వేల్పుల రాజ్యలక్ష్మి గారు అవార్డుని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, తదుపరి దంతాల సుధాకర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు లఘు చిత్ర దర్శకులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి దంతాల సుధాకర్ గారిని స్వర్ణనంది పురస్కారంతో వారిని సన్మానించవలసిందిగా ముఖ్య అతిథుల్ని కోరుతున్నాం. తదుపరి డోలా శ్యామల గారు సిద్ధంగా ఉండాలి. డోలా శ్యామల గారు వ్యాయామ ఉపాధ్యాయునిగా ఉంటూ మార్కాపురం సంబంధించి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఆ వృత్తిరీత్యా ఉన్నప్పటికీ అంతర్జాతీయ మాస్టర్ అథ్లెట్గా సౌత్ కొరియాలో సిల్వర్ మెడల్ని సాధించినటువంటి డోలా శ్యామల గారు ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో ఆవిడకి అభినందనలు తెలియచేయవలసిందిగా కోరుచు, ఈ స్వర్ణనంది పురస్కారం గ్రహించడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా ఆవిడని గుర్తించి ఆ నందిని అందించడం జరుగుతోంది ముఖ్య అతిథుల చేతుల మీదుగా. డోలా శ్యామల గారు. ఒకసారి అవార్డు గ్రహీతలందరికీ మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి అభినందనలు తెలియచేయవలసిందిగా కోరుతున్నాం. గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. ఎవరు అవార్డు గ్రహీతలు వెళ్ళొద్దు. అవార్డు గ్రహీతలు అందరూ తమ నందులు పట్టుకొని మెమంటోలు పట్టుకుని గ్రూప్ ఫోటో ఉంటుంది. అదేవిధంగా వంశీకృష్ణ ఆ రోజు మనకు ఏవి పంపించిండు అన్న, ఏవి ద్వారా పాట పంపించాడు అమ్మ జమ గారు. బాబు మోహన్ గారికి సంబంధించి ఏవిని అద్భుతంగా సృష్టించినటువంటి సృష్టికర్త వంశీకృష్ణ గారికి బాబు మోహన్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహించబోతున్నాం. అన్న ఆ రోజు ఏవి ద్వారా పాట పంపిండని చెప్తే పిలిపించాను కదా, అమ్మని తీసుకొచ్చాడు మొదలు. ఒక చక్కటి పాటని బాబుమోహన్ గారి మీద రాసి వినిపించడం జరిగింది వంశీకృష్ణ గారు. మీరే చెప్పండి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన శ్రీలతా సతీష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. శ్రీలతా సతీష్ గారు ప్రధానోపాధ్యాయులు, వారితో పాటుగా దిగు సతీష్ గారు మీరు కూడా ప్లీజ్. అవార్డు గ్రహీతలందరూ గ్రూప్ ఫోటో ఉంటుంది. అవార్డు అందరూ ఉండాలి ప్లీజ్. శ్రీలతా సతీష్ గారు సార్ చైరే సార్. తర్వాత నాగసాయి వేదికపైకి రావాలి ప్లీజ్. శాల్వాలు తీసుకునిరా ఒక 5 శాల్వాలు తీసుకునిరా. కూర్చో అన్న. ఆహా ఇద్దరు వచ్చారా? రమేష్ అన్న, చంద్రమౌళి అన్న, అరవింద్, వినోద్ వేదికపైకి రావాలి ప్లీజ్. వినోద్ అందరు రండి. శ్రీలత గారు గౌట్ హెచ్ఎం గారు, వారి భర్త సతీష్ గారు కూడా గౌట్ టీచర్గా పనిచేస్తూ స్వరసుమార్చనను పెట్టి 500 మందికి ఫ్రీగా సంగీతం నేర్పుతున్నారు సార్. నెక్స్ట్ నాగసాయి ప్రముఖ భక్తి గీతాల గాయకుడు. ఈ కార్యక్రమం నిర్వహించడంలో చాలా కష్టపడ్డాడు సార్. మా నాయుడు సత్యనారాయణ గారికి ముఖ్య అతిథి, వారికి సన్మాన గ్రహీత బాబుమోహన్ గారు, అలాగే సభాధ్యక్షులు ఇమ్మడి రమేష్ గారు, ఆత్మీయులు కుమ్మం రమేష్ బాబు గారు, వెలుగు నాగార్జున గారు, మీ అందరికీ ధన్యవాదాలు సార్. ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ నాగసాయి, మా సైదులు ఒక ఫోటో దిగి, ఫొటోస్ ఇంకా టైం ఉంది ప్లీజ్. ఇంకా సన్మాన గ్రహీతలు ఉన్నారు, ఫోటోకి ఇంకా టైం ఉంది ప్లీజ్. నెక్స్ట్ నాగసాయి ప్రముఖ భక్తి గీతాల గాయకులు. ఈ కార్యక్రమం ముందుకు రావడంలో చాలా కష్టపడ్డారు నాగసాయి సినీ నటులు కూడాను ప్లీజ్. నాగసాయి మంచి డివోషనల్ సింగర్ సార్. జూన్ 14న మంచి కార్యక్రమం పెట్టాడు సార్, రికార్డు సార్.
ఆ. దా దా నాగసాయికి ఒక్కటి చేసి నాగసాయి వెళ్ళు. మొగిలి గారు ఆర్జే షైని పెద్ద స్థానాలు అయిపోయినాయా? ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని కూడా చిరు సత్కారం ముఖ్య అతిథి గారికి సతీ సమేత అమ్మను సత్కారం. కూడా రమ్మన్నారు. మేడం, అమ్మ రండి, మేడం, సతీ వేదిక సమేత మీదకి రండి. ప్లీజ్ ప్లీజ్ వేదిక మీదకి రండి. వేదిక మీదకి ఇద్దరికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మన ముఖ్య అతిథి గారికి గట్టిగా. సతీ సమేత సత్కారం. ఎంత మొగిలి, నువ్వు కూడా రా. బొకేలు ఇవ్వండి, బొకేలు మొగిలి ఇవ్వండి ఇక్కడ రా, మొగిలి ఇక్కడ రా. ఆ. శ్రీలత మేడం ఇక్కడ రండి. అలాగే శైని గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి మా నాయుడు సత్యనారాయణ అన్నగారికి చేతులు జోడించి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ గురువు గారికి మీ చేతుల మీదుగా మల్లం రమేష్ గారికి మా గురువర్యులు వారు లేనిదే ఈ కార్యక్రమం మీ రాకతో విజయవంతమైంది. గట్టిగా క్లాప్స్ కళారత్న మల్లం రమేష్ గారికి. నెక్స్ట్ సార్ ఇమ్మడి రమేష్ గారు మీరు రండి, మీరు రండి, మీరు రండి. ఇమ్మడి రమేష్ గారు డైరెక్టర్ గారు, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ గారికి సత్కారము. పాత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి ముఖ్యంగా మా అమ్మ ఏడికే వచ్చింది. రాత్రి బ్రహ్మాండమైన నిద్రమైన అమ్మకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ బాగా సహకరించిన మా శ్రీనివాస్ అన్న టెక్నికల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జాతీయ గీతం రమేష్ గారు అందరూ నిలబడాలి. అందరూ నిలబడితే జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभाशिष माए गाए तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद